హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 92వ భాగం. తా తాగు, ఎంతసేపు ఏడుస్తావు? నువ్వు ఎంతసేపు ఏడ్చినా నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరూ లేరులే. త్వరగా నువ్వు తాగేస్తే మా పని మేము చూసుకొని వెళ్ళిపోతాం. అసలే నీ కొడుకు ప్రాణం మా చేతుల్లో ఉంది అని ఏడుస్తున్న వర్షిత్ వైపు చూపించారు. ఇక తప్పదన్నట్టు వసుధార పాయిజన్ తాగటానికి రెడీ అయ్యి తను చనిపోయాక తన తండ్రి కొడుకు బ్రతికితే చాలు అన్న చివరి హోప్తో రిషి త్వరగా రావాలని కోరుకుంటూ కళ్ళు మూసుకుని వణుకుతున్న చేతులతో పాయిజన్ బాటిల్ నోటి వరకు తెచ్చుకుంది. అప్పుడే సడన్గా తడకలా ఉన్నదా ఆ ఊరి గుడిసె ఆ పూరి గుడిసె తలుపు టక్కున ఊడిపోయి ఎగురుకుంటూ ఒక మనిషి వచ్చి పానీ గారి కాళ్ళ దగ్గర పడ్డాడు రక్తం కక్కుకుంటూ. సడన్గా జరిగిన దానికి ఉలిక్కిపడి ఎదురుగా చూసిన పానీ గారికి నిజంగానే రుద్రుడిలా మారిన రిషి కనిపించి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి రావటం చూసి గుండె ఆగినంత పనయ్యింది. డోర్ పగిలిన సౌండ్కి నోట్లో వేసుకోబోయే పాయిజన్ బాటిల్ దించిన వసుధార ఎదురుగా రిషిని చూసి రిషి అని సంతోషంగా పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళేలోపు రిషి చాచిపెట్టి కొట్టాడు వసుధార చంప మీద. దెబ్బకి పాయిజన్ బాటిల్ ఎక్కడో పెడితే వసుధార నేలకే కరుచుకుపోయింది. అయినా రిషి కోపం ఆగలేదు. వసుధార జబ్బ పట్టుకుని పైకి లేపి, నాకు చెప్పకుండా వచ్చేస్తావా అని అరుస్తుంటే వసుధార ఏడుస్తూ, ఏం చేయమంటావు మరి? వర్షిత్ని డాడీని చూడకూడని పరిస్థితుల్లో చూపించారు. ఎవరికి చెప్పకూడదని చెప్పారు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఆలోచించలేకపోయాను రిషి అని చెప్పింది. అప్పుడే వర్షిత్ ఏడుస్తూ డాడీ అన్నాడు. వాడిని ఒంటి మీద వాతల్ని చూడటమే రిషి మనసు ద్రవించిపోయి కన్నా అంటూ ముందుకు వెళ్లేలోపు కింద పడి ఉన్న ధర్మేంద్ర గారు కనిపించటమే మావయ్య అంటూ రిషి ఆయన్ని లేపటానికి ట్రై చేస్తుంటే పానీ గారు ఆవేశంగా వచ్చి, నువ్వే వచ్చి మా మధ్య ఇరుక్కున్నావురా, ఇప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు అని అరుస్తూ ముందుకు వెళ్ళారు. ఒకే ఒక్క దెబ్బ రిషి కాలితో ఆవేశంగా కొట్టగానే పానీగారు ఎగిరి వెళ్ళి ఆ మట్టి గోడల మీద బలంగా గుద్దుకొని అమ్మ అని అరిస్తే మేఘన భయంతో వణికిపోయింది రిషిని అంత కోపంగా చూసి. ఇంతలో అజయ్ గారు లోపలికి వచ్చి అదంతా పానీ మేఘన చేశారంటే నమ్మలేకపోయినా ఎదురుగా సాక్ష్యం కనబడటంతో కోపంగా చూస్తూ ఉండగానే మావయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ధర్మేంద్ర గారిని అజయ్ గారికి అప్పగిస్తూ ఏడుస్తున్న వర్షిత్ కట్లు విప్పేసి కన్నా అంటూ వాడి శరీరం అంతా తడుముతూ ఆ శరీరం మీద వార్తలు కనిపిస్తూ ఉంటే ఆవేశం పొంగుకొచ్చి, వీడిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ఇక్కడ పని పూర్తి చేసుకొని నేను వసుని తీసుకువస్తాను అని వర్షిత్ని జై చేతుల్లో పెట్టి వాళ్ళందరినీ పంపించేశాక పెద్ద పెద్ద అడుగులతో మేఘన దగ్గరికి చేరిన రిషి తన రెండు చెంపలు ఆగకుండా వాయించి నోట్లో నుంచి రక్తం కక్కేలా చేశాడు. ఆ దెబ్బకి మేఘన ఎంత బ్రతిమలాడుతున్నా పట్టించుకోలేదు. మరోవైపు వసుధార తండ్రి కొడుకుతో పాటు వెళ్ళాలి అనుకున్న రిషి కోపం చూసి భయంతో ఆగిపోయింది. ఇక పానీగారు రిషి కొట్టిన దెబ్బలకి లేవలేక అమ్మ అయ్యా అంటూ గోడ దగ్గరే పడిపోయి ఉన్నారు. మేఘన ఎంత బ్రతిమలాడుతున్నా రిషిలో కోపం ఆగలేదు. బికాస్ వాళ్ళు చెప్పిందంతా వినటంతో పాటు వసుధారతో ప్రవర్తించిందంతా కళ్ళకి కట్టినట్టు చూడటం వలన. ఇంతలో రిషి కాళ్ళ దగ్గర పాయిజన్ బాటిల్ కనిపించటమే అది తీసుకున్న రిషి, ఆ బాటిల్నే కదా వసు చేత తాపించాలనుకున్నావు అని సగం పోయి మిగిలిన సగం ఉన్న పాయిజన్ని చూపిస్తూ, ఇప్పుడు నీ చేత ఈ పాయిజన్ తాగిస్తాను, ఏం చేస్తావు అని ఉన్న విషం మొత్తం మేఘన బుగ్గలు నొక్కిపెట్టి నోట్లో పోసేసి తను ఊయకుండా నోటి మీద అరచేతిని అడ్డు పెట్టాడు. ఎంతసేపని గింజుకోగలదు. అందుకే
తప్పక తాగేసిన మేఘన ఒక్కసారి రిషి కాళ్ళ మీద పడిపోయి, నన్ను కాపాడు బావా, ప్లీజ్ నన్ను కాపాడు, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నన్ను కాపాడు, నేనెప్పటికీ మీ వైపు చూడను అని బ్రతిమలాడుతున్న రిషి పట్టించుకోకుండా తన వైపు అసహ్యంగా చూసి వెనక్కి జరిగాడు. ఆయన మేఘన మళ్ళీ వచ్చి రిషి కాళ్ళ మీద పడటం, ఈసారి రిషి మేఘనని కాళ్ళతో విసిరి కొట్టి పానీగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలు విరిగిపోయేలా పూర్తిగా ప్రాణం ఉన్న శవంలా మారేలా కొట్టటం. ఏడుస్తున్న పానీగారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీ ప్రాణం మాత్రమే ఎందుకు ఉంచుతున్నానో తెలుసా? నా అత్త విధవ కాకూడదని, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక నుంచి నువ్వు ప్రాణం ఉన్న శవానివి అని డిక్లేర్ చేసి మేఘన వైపు చూశాడు. అప్పటికే మేఘన శరీరంలో పాయిజన్ ఎఫెక్ట్ చూపిస్తూ చిన్న చిన్నగా నురగలు కక్కుతూ కాళ్ళ మీద పడి బ్రతికించమని బ్రతిమలాడుతూ ఉంది నీరసంగా. ఇక ఇక్కడ అజయ్ గారు, వినోద్ గారు, ప్రమీల గారు, మాధురి గారు, జై, వసుమతి, ధర్మేంద్ర గారు వర్షిత్ పరిస్థితి చూసి కన్నీళ్లు కారుస్తూ, దుర్మార్గులు, అన్నం పెట్టిన ఇంటికి హాని చెయ్యాలనుకున్నారు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించాం మనం. ఎప్పటికీ పాము తన విషాన్ని కక్కుతుందన్న నిజాన్ని చూపించారు అని ఏడుస్తూ ఉంటే, వర్షిత్ ఒకవైపు ఏడుస్తూ అమ్మ నాన్న అంటూ ఉంటే, జై మనసు తల్లడిల్లిపోయి, వస్తారు కన్నా వస్తారు, ఏడవకు, మామ ఉన్నాడు కదా అని వర్షిత్ని ఓదారుస్తూ వాడి చేతుల మీద ఉన్న వాతలు చూసి మేఘన పానీ మీద కోపం వచ్చి చంపేయాలన్నంత కోపం వచ్చింది. పసిపిల్లాడని కూడా చూడకుండా అలా చేయటంతో ఇద్దరిని తీసుకొని హుటాహుటిన హాస్పిటల్కి చేరిన అందరూ ముందుగా ధర్మేంద్ర గారిని ఆపరేషన్ థియేటర్లోకి పంపించాక వర్షిత్ని పీడియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారు. పీడియాట్రిక్ వర్షిత్ని చూసి షాక్ అయ్యి వాడి దెబ్బలకి ఆయింట్మెంట్ రాసి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేశాక, మీరు మనుషులా జంతువులా? ఏంటి పసిపిల్లాడి మీద మీ ప్రతాపం చూపించారా అని డాక్టర్ అరుస్తూ ఉంటే, జై బాధగా, లేదు డాక్టర్, కిడ్నాప్ జరిగింది, ఎంతో కష్టపడి కాపాడి తీసుకువచ్చాము అని అంటే, ఓ ఐఆమ్ సారీ, బట్ ఇంటర్నల్గా ఏమైనా దెబ్బలు తగిలితే చెప్పలేము కదా, సో బాడీ స్కాన్ చేయించుకొని రండి అని వర్షిత్ బాడీ స్కాన్కి పంపించారు డాక్టర్. ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన డాక్టర్ ధర్మేంద్ర గారి పరిస్థితి చూసి ఊపిరి ఆగిపోయే పరిస్థితుల్లో ఉన్నారని అర్థం కాగానే వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి గుండె కొట్టుకునేలా చేశాక, తలకి తగిలిన గాయానికి ఆపరేషన్ కంపల్సరీ అని, లోపల చిన్న మెదడు దగ్గర నరాలు చిట్లటం వల్లే అంత బ్లడ్ లాస్ అయ్యిందని, తల మొత్తం బ్లడ్ ఫ్లోట్తో నిండిపోయిందని అర్థమయ్యి ఆపరేషన్కి సంతకం చేయించుకున్నాక దాదాపు 4 గంటల నిర్విరామమైన ఆపరేషన్ తర్వాత బయటికి వచ్చిన డాక్టర్, చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేశాం సార్, 24 అవర్స్ ఆయన స్పృహలోకి రాకపోతే కోమాలోకి వెళ్ళిపోతారు, ప్రాణానికైతే ప్రమాదం లేదు, కానీ ఆయన కళ్ళు తెరిచాక ఆయన పొజిషన్ చెప్పలేము, బికాజ్ ఆయన చిన్న మెదడు దగ్గర గట్టి దెబ్బ తగిలింది, సో గతం మర్చిపోవటం లేదంటే మెంటల్లీ సిక్ అవ్వటం జరగచ్చు, అది కూడా కాకుండా నార్మల్గా అయితే సంతోషమే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక అజయ్ గారు బాధగా గోడకి ఆనుకొని నిలబడిపోతే అదంతా విన్న జై కుప్పకూలిపోయాడు తన తండ్రికి అలా జరగటంతో. ఇక వర్షిత్ నిద్రలోనే ఉండిపోయాడు. అప్పటికే స్కానింగ్ అయిపోయి వర్షిత్కి ఇంటర్నల్గా ఎటువంటి దెబ్బలు తగలకపోవటంతో ఇంతలో అంజలి జై చెప్పటం వలన పరుగున వచ్చిన తను ధర్మేంద్ర గారి సిచ్యువేషన్ డాక్టర్ మాటల్లో విని నోటికి చేతిని అడ్డం పెట్టుకుని ఏడుస్తూ జై పక్కనే కూర్చుండిపోతే జై అంజలిని హత్తుకుని, నాన్న, అంజలి నాన్న, చూసావా ఎలా అయ్యిందో నాన్నకి, నేనే నాన్నతో
ఇదంతా నేనే నాన్నతో ఉంటే ఇదంతా జరిగేదా? నేనే నాన్నని నిర్లక్ష్యం చేశాను. ఇదంతా నా వల్లే జరిగిందని ఏడుస్తూ ఉంటే అంజలి ఓదారుస్తూ ఉంది. ఇంతలో అంజలి భుజం మీద ఇద్దరి చేతులు పడ్డాయి. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన అంజలికి తల్లిదండ్రులు కనిపించడమే కోపంగా మొహం మారిపోయి, ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుంటే, నీ కోపంలో న్యాయం ఉంది అంజలి, ఒప్పుకుంటాము. మూర్ఖంగా బిహేవ్ చేశామని అర్థమైంది, కానీ మా ఈగో వల్ల నీ దగ్గరికి రాలేకపోయాము. నిన్ను దూరం చేసుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు మేము సంతోషంగా లేము అంజలి. ఉదయం అజయ్ గారు మాతో మాట్లాడారు. ఆయన చెప్పే వరకు మాకు తెలియలేదు మేము చేసిన తప్పు. ప్రేమించడం నేరం కాదని ఆయన వివరంగా చెప్పటం వలన మేము మారిపోయాము. మమ్మల్ని క్షమించు అంజలి అని పక్కన కూర్చున్న తండ్రిని జైకి చేతులు జోడిస్తూ, నన్ను క్షమించు జై, నీ కెరియర్ సగం నాశనం అవ్వటానికి నేనే కారణం. నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంజలి విసురుగా మొహం తిప్పేస్తే జై మాట్లాడలేని పరిస్థితుల్లో సబ్దుగా మిగిలిపోయాడు. ధర్మేంద్ర గారి పరిస్థితి నార్మల్ అయ్యే వరకు తను నార్మల్ కాలేను అన్నట్టు వాళ్ళ ఇద్దరిని చూస్తున్న వసుమతి అప్పటికే తన తల్లిదండ్రుల్ని కూడా రప్పించడంతో తల్లి భుజం మీద వాలిపోయి కన్నీళ్లతో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది. ఇంతలో ఇదంతా తెలుసుకున్న ప్రయూష, ప్రయాగ్, రాఖీ ముగ్గురు పరుగున హాస్పిటల్కి వచ్చి జరిగింది తెలుసుకొని ఏడుస్తూ ఉండిపోయారు. అప్పుడే వసుధార, రిషి పరుగున వచ్చి ధర్మేంద్ర గారి సిచ్యువేషన్ తెలుసుకుని వసుధార అక్కడే కుప్పకూలిపోయింది తట్టుకోలేక. వసుధారని చూసి రిషి బాధగా తనని దగ్గరికి తీసుకుని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి వర్షిత్ కోసం వెళ్ళాడు. అక్కడ వర్షిత్ శరీరం మీద బట్టలు తీసేసి ఉంది. రాసిన ఆయింట్మెంట్ ఆరటానికి, దెబ్బల నొప్పి తెలియకుండా ఉండటానికి అన్నట్టు పడుకోబెట్టి ఉంటే వర్షిత్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడి ఒంటి మీద దెబ్బలు చూసిన రిషికి తను చేసింది తప్పు కాదని అనిపించింది ఆ క్షణం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.